బోయినపల్లి మండలం పద్మశాలి సమాజ సేవా సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. అధ్యక్షునిగా జక్కని లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శిగా బిళ్ళ సత్యనారాయణలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి ద్యావనపల్లి శ్రీహరి తెలిపారు. బోయినపల్లి మండలం పద్మశాలి సమాజ సేవా సంఘం ఎన్నికల కోసం నోటిఫికేషన్ ఈ నెల 12న వెలువడగా 13, 14 నామినేషన్లు స్వీకరించారు. అధ్యక్షునిగా జక్కని లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శిగా బిళ్ళ సత్యనారాయణలు నామినేషన్లు వేయగా ఇతరులెవరూ నామినేషన్ వేయకపోవడంతో 14న సాయంత్రం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించగా ఈ రోజు మండల కేంద్రంలోని స్థానిక ఆర్ఎంపీ భవన్లో ఎన్నికల అధికారి మండల పద్మశాలి సమాజ సేవా సంఘం సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి ఏకగ్రీవంగా ఇరువురు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు జక్కని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పద్మశాలి కులస్తుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎల్లప్పుడూ పనిచేస్తానని, ఏ సమస్య వచ్చినా అందరికీ అందుబాటులో ఉంటారని తెలిపారు. అనంతరం డప్పు చప్పుళ్ల మధ్య విజయోత్సవ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పద్మశాలి కులస్తులు తదితరులు ఉన్నారు. చూడండి ఇక్కడ ఓకే రెడీ రైట్ చూడండి వస్తారు ఇక్కడ ఓకే రెడీ ఓకే రెడీ ఇక్కడ సమాజ సేవా సంఘం బోయినపల్లి మండల శాఖ రాజన్న సిరిసిల్ల జిల్లా యొక్క ఎన్నిక ప్రక్రియ ప్రజాస్వామ్య పద్ధతిలో నామినేషన్లు నోటిఫికేషన్ విడుదల చేసి సరి అయిన తేదీల ప్రకారము వారి నామినేషన్లు స్వీకరించి ఈనాటికి మరి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎన్నిక మాత్రమే ఈ ఎన్నిక నిర్వహించబడింది. ఇందులో అధ్యక్ష స్థానానికి జక్కని లక్ష్మీనారాయణ ఒక నామినేషన్, అదేవిధంగా